ఎక్కడనో పల్లెల్లో ఉన్నటువంటి గాయకుల్ని కావచ్చు, నీతి కలిగినటువంటి పాటల్ని కావచ్చు, ప్రశ్నించే గాయకుల్ని కావచ్చు, వాళ్లకు పని కల్పిస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుక్కరాం నరసయ్య. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లున్నావు అన్న? మంచిగా ఉన్నా. ప్రశ్నించే తత్వం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుక్కరాం నరసన్న. ఇయ్యాల నిన్ను నేను ప్రశ్నిస్తా అన్న. మంచిది అన్న ఎక్కడన్నా మనది? అది ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థ నారాయణపూర్. బాల్యం మొత్తం అక్కడే నడిచింది అనమాట. ఇప్పటికి కూడా అక్కడనే. నా లైఫ్ ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉంది. మంచిగానే ఉందా? అంటే పాట తోడైనటువంటి ప్రతి జీవికి అది ఎంతమందికి అర్థమవుతుందో కాదో తెలియదు, కానీ పాట తోడైనటువంటి మనిషి పాడెక్కిందాక కూడా ఆ పాట మైండ్లో ఉన్నంతసేపు స్వేచ్ఛగా ఉంటాడని నేను అనుకుంటా. కాకపోతే ఆకలి అనేది అందరికీ ఉంటుంది, ఆకలి లేని జీవి ఉండదు కదా భూమి మీద. అయినప్పటికీ పాట అనేది తోడుంటే అని మర్చిపోతాం. అవును. కాబట్టి నేను ఒక పాటకాన్ని కావడం గొప్పగా ఫీల్ అవుతుంది. కళాకారులు అనగానే ఆటోమేటిక్గా ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ పాట కట్టాలంటే నీ తర్వాతకి ఎవరైనా. ఎందుకట్లా? ఎందుకనంటే ఇప్పుడు నాకంటే ముందు తరపులు చాలా గొప్పగా రాష్ట్రాలు ఉన్నారు. నా తర్వాత వచ్చినటువంటి అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, చాలా గొప్పగా రాష్ట్రాలు ఉన్నారు. పాటకు ఫస్ట్ సెకండ్ అని ఏమి ఉండదు. ఎవరు ఫస్ట్ కాదు, ఎవరు లాస్ట్ కాదు. అంతే అంటావన్నా. ఇప్పుడు పాటమ్మని నమ్ముకొని అయితే మీరున్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఆ పాటమ్మ గురించి ఏదైనా మీకు నచ్చిన ఒక పాట పాడండి అన్న. అంటే పాట అంటే చాలా మందికి ఏం తెలుసో నాకు తెలియదు. నా ఫిలాసఫీ ఏంటి అంటే పాట అనేది పక్కలు వేయడం కాదు, పాట అంటే ప్రశ్నించడం అనేటువంటి తత్వాన్ని నెత్తిన మోసుకొని తిరుగుతున్నాం. అది ప్రమాదం అని తెలుసు, అక్కడికి పోతే చనిపోతామని తెలుసు, కానీ నిజం చెప్పాలి కాబట్టి సాగునైనా స్వీకరించాలనేటువంటి తత్వంతో జీవిస్తున్నాం. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే పాట రాసుతున్నా. నాకు జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మంతా రుణపడి నేనుంటాను. నా కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలే మరిసినా. నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడి బాధనే మరిసినా. నేను పాడితే జనమంతా సప్పట్లురా, కానీ నా బతుకునున్న ఈ సీకట్లురా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనైపతి పల్లె తిరుగుతున్నా. జనక డప్పుల దరువులు లేసి ఊగాడెను శివసత్తులు. రేలారేలంటూ జానపదులు నే రాస్తా ఉంటాను జనపాటలు. పాటే ప్రాణంగా బతుకుతున్నా, ప్రజా చైతన్యమే కోరుతున్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనైపతి పల్లె తిరుగుతున్నా. కులమతాలను కూలదొయ్యాలని, మనసులంతొక్కటిగా బతుకాలని, మనువాదుల మెడలు వంచాలని, కులమే లేదని పెళ్లి చేసుకున్నా. సమాజం బాగు కోరుతున్నా, ఒడిదుడుకులెన్నున్న పాడుతున్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనైపతి పల్లె తిరుగుతున్నా. ఆ రూపమే లేదాయ పాటమ్మకు, గెలిచింది మాయమ్మ ఊరూరుకు. వెండు తట్టి నన్ను లేపిందిరా, పోరు పాటై నన్ను నడిపిందిరా. అందరోలే సాగు నాకున్నది. సహజంగా మనిషి ఎవడైనా జంతువు కావచ్చు, ప్రతిదీ భూమి మీద పుట్టిన తర్వాత ఖచ్చితంగా చనిపోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది దేశంలో. కాబట్టి దేశంలో భూమి మీద ఉన్నది కాబట్టి నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతా. కానీ అందరోలే సాగు నాకున్నది, కానీ నా పాటకు మరణ వేడున్నది. అంటే ఈ ఫిలాసఫీతో బతకాలనేటువంటి ఒక నేచర్కి అలవాటు పడ్డటువంటి పదాలు కావచ్చు, ఆ జీవితం కావచ్చు, అట్లా గడుపుతుంటాను అన్న. ఈ పాట ఎట్లా ఉందంటే నువ్వు పాడుతుంటుంటే ఇది నీ బతుకు చిత్రం లాగానే కనిపిస్తుంది. వాస్తవా అన్న? అంటే నాదనే కదా, కాకపోతే ఒక్క మా అమ్మ పేరుంది అల్ల అంతే తప్ప ప్రతి కళాకారుని జీవితం అట్లే. వాస్తవాలతో కూడుకున్నటువంటి రాతలు రాసేటోళ్ళు, గాథలు వినిపించేటోళ్ళు బతుకులు ఎవరైనా ఇట్లనే ఉంటాయి. కాకపోతే నేను రాసినట్టు మా అమ్మ పేరు పెట్టుకున్నాడు అంతే. మీరు ఎట్లనంటన్నా ఈ రోజులలో కళాకారులను పొగుడుతుంటుంటే ఆటోమేటిక్ ఓకే నన్నే పొగుడుతున్నాడు కదా అని స్వీకరిస్తారు. కానీ కళ అనేది అందరిది, నాదొక్కరిది కాదని మీరు చెప్తున్నారు చూడండి, అది చాలా గొప్ప విషయం అన్న. అందుకని సుక్కరాం నరసన్న ఎట్లున్నాడంటే ఇప్పుడు ఒక 10 మందిలోకి వెళ్ళినా కూడా నిన్ను గుర్తుపడతారు. దట్ ఈజ్ సుక్కరాం నరసన్న, అంతే కదా? అమ్మ నాయన ఏం చేస్తుంటారు? నాయన 2011లో చనిపోయిండే. అమ్మ ఇంటికన్నా ఉంటుంది. తమ్ముడు ఇప్పుడు లా చేస్తున్నాడు, భాస్కర్ అని. మనం అంతా వైరాగి జీవితం బయటనే. అంతే అంటావు. 3 పిల్లలు, ఒక కొడుకు, 2 బిడ్డలు. చూస్తే అట్లా లేవు కదా నువ్వు. మరి మంచిగా చూసుకుంటావా మరి మా వదిన్ని? చాలా బాగా చూసుకుంటాను. నేను చెప్పడం కాదు కానీ వీలైతే మీరు పోయి చూడడం బెటర్. ఖచ్చితంగా వస్తామన్నా. అసలు నీ లైఫ్లో నీకు చెప్పుకోలేని ఏమన్నా బాధలు ఉన్నాయా? నాకు
ఈ కులం అనేటువంటి వివక్షతో కూడుకున్నటువంటి సమాజంలో పుట్టినందుకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అదే ఎందుకు అంటే సగటు మనిషిని అదే అన్నా మనిషిగా చూడలేనటువంటి సమాజంలో. అన్నా బాధపడకండి, ఏం కాదన్నా. అంటే ఇప్పుడు సమాజంలో ఎట్లున్నారంటే మీరు ఎమోషనల్ అవ్వద్దన్నా. సుఖారాం నరసన్ అంటేనే ఎంత స్ట్రాంగ్ పర్సనో నాకు తెలుసు. మీరు అంటే ఎందుకంటే ఈ రోజు సగటు మనిషిని ఇది నా ఒక్కని బాధ కాదు, సగటు మనిషిని మనిషిగా చూడలేనటువంటి దేశంలో బతున్నాం. అవునన్నా, ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలనా, ఈ పాటలు పాడుతున్నందుకు గొప్పగా ఫీల్ కావాలనా, లేకపోతే ఈ అంటరానోడు అనే ముద్ర వేసినందుకు మేము ఆత్మహత్యలకు గురి కావాలనా? అసలు ఏంది భయ్ ఈ జీవితం? సగటు మనిషి తిండి మీద వేరే అనే ఆధిపత్యంతో కొనసాగుతున్నటువంటి దేశంలో బతుకుతున్నాం. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను నిత్యం అనుభవిస్తున్నాను, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఏడదాకినందుకు మా ఇంట్లోనే అనుభవిస్తున్నాను నేను. అదే అన్న, మీరు అనుభవించేది ఇప్పుడు మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటి దగ్గర వదిన కూడా ఇంటర్వ్యూ చూస్తుంది, చూసి కూడా తను కూడా బాధపడుతుంది కదా. ఖచ్చితంగా పడుతుంది. మరి ఎప్పుడైనా వదిన కోసం ఏమైనా పాట పాడాలనుకోలేదా అన్న? ఈ కళాకారులు అనేటోళ్ళకు బయట ప్రపంచం కొంచెం గొప్పగా చూస్తుంది, మీన్ ఆ వేదిక మీద ఉన్నంత చెప్పే. అవును, వేదిక దిగిందంటే వీడు ఒక ప్రచారకర్త కూడా, దండోరు వేసేటువంటి డప్పు కొట్టేటోడు, లేకపోతే పాట పాడేటోడు. మొత్తం మీద పాట పాడేటోడు అని అంటే బతకలేనోడు అనేటువంటి ఒక ముద్ర ఉన్నది ఈ సమాజం. ఇది కొంత చూడు, ఎవడ నమ్మినా నమ్మకపోయినా. దాంట్లో భాగంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న, జీవితకాలం తోడు ఉంటాన్న అనేక రకాల ముచ్చట చెప్తాం ప్రేమిస్తారు అన్నప్పుడు. అట్లని చెప్పి నేనేం చెప్పలే. కాకపోతే ఏంటంటే నా ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు దగ్గరున్నా, నా పిల్లలకి అందరికి నేనే పనులు చేసుకున్నా. కాకపోతే నా కొడుకు, నా చిన్న బిడ్డ వాళ్ళు ఎట్లా పెరిగిరో తెరవకుండా నేను సమాజంలో ఉన్నా. ఆ టైంలో నేను అనుకున్నా, ఒకవేళ ఈమె అనుకుంటే ఇట్లా అనుకుంటుందా? బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబయొస్తి రామ్ నరసయ్య. ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా ముస్తాబయొస్తి రామ్ నరసయ్య. నీ పాటలకు అగ్గిదలుగా రామ్ నరసయ్య, నన్ను పట్టున మోసం చేస్తివి రామ్ నరసయ్య. అంచు దోతి గొంగడేసి రామ్ నరసయ్య, నువ్వు 10 మందిల వాడుతుంటే రామ్ నరసయ్య. నీ కాలి గజ్జ సప్పుడింటే రామ్ నరసయ్య, నా గుండె జల్లుమంటదయ్య రామ్ నరసయ్య. మాయ మాటలెన్నో చెప్పి రామ్ నరసయ్య, నన్ను మా వల్లకు ఎడవాప్తివి రామ్ నరసయ్య. ప్రశ్నించే పాటకాడ రామ్ నరసయ్య, ప్రశ్నించే పాటకాడ రామ్ నరసయ్య. రాజ్యం పగబట్టగల్ల నిన్ను రామ్ నరసయ్య, ఏరి కోరి ఎంటొస్తిని రామ్ నరసయ్య. కడుపున 3 నలుసులు గుట్టిరి రామ్ నరసయ్య. ఇక నీకేమన్నైనదంటే రామ్ నరసయ్య, మేము దిక్కులేని పక్షులమే రాము నరసయ్య. బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబయొస్తి రామ్ నరసయ్య. ఇది ఉత్తగా అనుకున్న పేపర్ మీద రాయాలి ఇప్పటిదాకా. అంతేనా? ఇదైతే ఎట్లా ఉందనంటే ఖచ్చితంగా ఈ వదిన ఈ పాట మాత్రం మీరు ఖచ్చితంగా వినాలి. అన్న మనసులో ఎప్పుడు మీరుంటారు. అన్న దూరంగా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా అన్న మనసులో మీరుంటారు. మీ పిల్లలు ఇప్పుడు అన్న పాట పాడుతుంటుంటేనే ఎంతో ఎమోషనల్ అవుతున్నాడు. సూపర్ అన్న, వదిన గురించి ఇంత అద్భుతంగా నేను ఎక్కడ కూడా వినలేదు. సూపర్, మీరు మంచిగా పాడినారు. ఇప్పుడు ప్రశ్నిస్తారు ప్రభుత్వాల మీద. ప్రభుత్వం అంటే నీకు కక్ష అన్న? ఏముంది, ప్రభుత్వం అంటే మనం నిర్మాణం చేసింది కదా, దాని మీద కక్ష ఎందుకు ఉంటుంది? కాళ్ళకు గజ్జ కట్టుకొని డప్పు సంకన పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేశారు మీరు. మీకు బాగా బాధ వచ్చే సిచ్యువేషన్ ఏంది? ప్రజలు ఓట్లేస్తే నిర్మాణం అయ్యేటువంటి రాజ్యం ఏదైతే ఉందో, అసెంబ్లీలో కూర్చొని వీడిని వాడిని వీడు తిట్టుకునేటువంటి పాలిటిక్స్ చేస్తే వీళ్ళని ఏమనాలి? తిట్టపోతే పొగుడతామా? తిట్టకూడదు, తిడితేలేము, రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం. తిట్టడం అనే పదం కూడా రాంగే నాకు తెలిసి. అడుగుతున్నాం అంతే. అదే, ఇప్పుడు వీళ్ళ గురించి ఇంత మంచిగా చెప్పారు కదన్నా, వీళ్ళకి ముక్కు సూటిగా ఒక పాటతోని సమాధానం చెప్పండి. రేపు వచ్చే ఎలక్షన్లో ఇక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ అయ్యేది ఆలస్యం, ఆల్రెడీ అన్ని తయారు చేసి పెట్టుకున్నా. అంతేనా? రాజనీతి లేని రాజకీయాలేందిరో, రంగుల జెండాల రాసలీలలు చూడో, రంకు మొగని తీరు బలే బొంకుతున్నారో, ప్రజల గోడు చూడని పరిపాలన ఎందుకో. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం, వాణ్ణి వీడు వీణ్ణి వాడు భూతు పురాణం, అర్థముగాక జనాలు గందరగోళం. పాట చేస్తాడు. అదైతే వాస్తవం. ఇప్పుడు మీరు ఎన్నో పాటలు పాడిరు కదన్నా, ఉద్యమ పరంగా కానీ జానపదాలు కానీ. మీకు పేరు తెచ్చిన పాట ఏదైనా సరే. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు,
దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు మతిగతి తప్పేనా స్వరము శృతి తప్పేనా రాజకీయ వ్యభిచార రొంపిలో వడ్డవు ఎందుకే పాఠం మహేళనవుతున్నావు గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా వేలాది కవితల నోరు పడిపోయిందా వయసు మళ్ళీ మనసు సోయి తప్పుతుందా గాగిచ్చన్నగిరి మల్ల ఉరి పెట్టుకున్నదా గాగిచ్చన్నగిరి మల్ల ఉరి పెట్టుకున్నదా ఆ పదవి కొరకే పాట పాశికుడైనదా ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు లింగమని నమ్మితే లంగాయనాడు దూముదాముల పేర దోసుకున్నాడు దొరల సెంత చేరి నోరు మూసుకుండు పదునైన పాటమ్మ పలసగైపోయింది జీత బత్యాలకు పడికాపుగాస్తుంది అంటే పాట ఏం చేస్తుంది అనే దాని మీద రాసింది. గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు పాట పాడుతుంటుంటే. మీరు పాట పాడుతుంటే మిమ్మల్ని కలుసుకొని పాడేటోళ్ళు కూడా మీకు తెలియకుండా చాలా మంది ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసో తెలియదో నేను చూసిన చాలా వరకు. ఇప్పుడు కొత్తగా జానపద కళాకారులు వస్తుంటారన్న, వాళ్ళకి మీరు చెప్పాల్సిన ఒక మాట ఏదన్నా ఉందా? నేనేమంటానంటే జానపదం అనేది టోటల్గా అది జనం పదం. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, తద్వారా వచ్చేటువంటి ఏమంటారు సరసం కావచ్చు, అందులో మధురమైనటువంటి పదాలతో కూడి ఉండాలి. ద సేమ్ టైం నేను సింపుల్ లాజిక్ చెప్తా. షాటుకు చేస్తే సంసారం అంటారు, నేటికి చేస్తే వ్యభిచారం అంటారు. ఈ రెండింటి వ్యత్యాసాలని, తప్పుకు పొరపాటుకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తెలుసుకొని తీసుకునేటువంటి పెట్టుబడిని మాత్రమే దాన్ని సంపద అంటారు. లేదు అంటే అక్రమ సంతానానికి పుట్టినటువంటి వితంతు శిశువుని ఎత్తుకొని ముద్దాడినట్టే ఉంటుంది. కాబట్టి అది క్లారిటీ తెచ్చుకోవాలి మన బిడ్డలు అంటున్నా నేను రీసెంట్లీ కూడా ఏంటంటే ప్రకృతితో పోల్చి కూడా పాట చేయొచ్చు కదా అని చెప్పి ఈ జానపదం మీద సాంగ్ చేసినట్టు. అంటే నిజంగా కూడా జానపదం ప్రకృతిని పోల్చి రాయొచ్చు కదా, ఏమవుతుంది? అవును. చెలియా జగ్గన్న పేట చంద్రకళ ఆకిట్ల మంచం వేసుకుంటే వచ్చవో కళ చెలియా జగ్గన్న పేట చంద్రకళ నీళ్ల కొండ జాలు తను వెళ్ళ తడిపినట్టు లేత సిగురు పూత సిలుకు సీరగట్టినట్టు గోదావరి నదిలా నీ కురులు జారినట్టు గోదావరి నదిలా నీ కురులు జారినట్టు అద్దమ్మ రాతిరేలా మినుగురుల మెరిసినట్టు చెలియా జగ్గన్న పేట చంద్రకళ ఆకిట్ల మంచం వేసుకుంటే వచ్చవో కళ చెలియా జగ్గన్న పేట చంద్రకళ నింగిన నెల వంక నా వంక చూసినట్టు ఆ నిండు సందమామ నీ దిక్కు చూపినట్టు పగుడాల పాల కొమ్మ నా కొరకె పుట్టినట్టు ఒంటిగున్న నాకు నువ్వు దాపుకొచ్చినట్టు చెలియా జగ్గన్న పేట చంద్రకళ ఆకిట్ల మంచం వేసుకుంటే వచ్చేవో కళ చెలియా జగ్గన్న పేట చంద్రకళ నేతాలి బొట్టు గడితే ఎదపైన మెరిసినట్టు సిగురాకులపై సినుకులు అక్షంతలైనట్టు జానకమ్మాలుగు ఎగిరెగిరి దునికినట్టు నీ పాదం మోపిత ఎడారి పంట వండినట్టు. అంటే జానపదం ఇట్లా కూడా రాయొచ్చు కదా, దాన్ని ఎందుకు డబుల్ మీనింగ్ తో పచ్చిగా రాస్తారు? అది చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే జానపదం చాలా గొప్పది. అవునన్నా, బతుకు చిత్రం అది. ఇప్పుడు అట్లాంటి పాటలు కొంచెం వెరైటీగా రాసిన పాటలు ఈ రోజులలో హిట్లలో, దానికి ఏమంటారు మీరు? కల్చర్. పట్టు చీర కట్టుకొని లంగా జాకెట్ వేసుకొని మన ఆడబిడ్డలు మన తల్లులు ఎప్పుడైతే ఆ తరహా జీవితాన్ని గడిపిరో అప్పుడు ఉన్నటువంటి జానపదం ఒకలాగా ఉన్నది. ఇప్పుడు ఏంది మన మగ పిల్లగాళ్ళంతా నిండా బట్టలు వేసుకుంటే అది తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఆడబిడ్డలు సగం సగం బట్టలు వేసుకుంటే వాళ్ళ మీద తిరిగే పరిస్థితి. అలాంటప్పుడు ఇలాంటి పాటలు హిట్ అవుతాయి కదా. నేను చాలా మందిని చూస్తుంటా, బియ్యం చెట్లు ఏడుంటాయి అంటే ఏం చెప్తారా భూమి మీద? బియ్యం చెట్ల ఆ తల్లిదండ్రుల కన్నా సిగ్గుండాలిగా. బియ్యం చెట్లు ఉంటాయా? వరిసేన ఏడుంటుందో తెలియనటువంటి పెంచుడు పెంచుతుండే తండ్రి. ఏమనాలి తండ్రి అని అలాంటి పెంటకుప్పారా ఏమనాలి? అంత కల్చర్ పాడైపోయింది. వరిసేనటువంటి తత్వం, పంటసేను వరిసేన అనేటువంటి మాటనే వాళ్ళకి చెప్పలేనటువంటి పరిస్థితులు. ఏమంత బిజీగా ఉండి ఏం కట్టలు కడతారు? ఇక్కడ మనకు ఉన్నటువంటి కల్చర్ ఏందో నేర్పాలి. అవునన్నా, కనీసం మన అమ్మ ఎట్లుందో అన్న నెమరు వేసుకుని మన పెళ్ళానికి మనం చెప్పుకోవాలి కదా. సంకల బొచ్చ ఉపడేటట్టు బట్టలు వేసుకొని తిరిగేటువంటి తల్లులకు నిజంగా కూడా నేను అది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు. ఇంకొక విషయం అన్న, మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాం. అంటే ఒక రోజు ఎట్లనంటే స్వాతంత్రం వచ్చింది, ఒక స్త్రీ బయటకు వచ్చినప్పుడే స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసినా చిన్న చిన్న బట్టలు వేసుకోకున్నా కూడా మనం చూసే కళ్ళు కూడా తేడాగా ఉండొచ్చు కదా. చూసే కళ్ళు ఎప్పుడు తేడాగా ఉండేవి. నేనేమంటా,
ఏ పండు అయినా మక్కిన తర్వాతనే కాడ నుంచి జారి కింద పడుతుంది అవును కదా. అవును నువ్వు అద్భుతంగా ఉంటే గా తల్లి బాగుంది అని అంటారు. అవును నువ్వు అటు ఇటు కాకుండా బట్టలు వేసుకుంటే ఏముంది ఏం రాదు అంటారు. అవును. వ్యత్యాసం ఉంది, రెండు నోటకెళ్ళి అదే మాట వస్తుంది. అవును. కాబట్టి నేను అదే వ్యత్యాసం చెప్తున్నాను. కొంతమంది ఎట్లా అంటే చాటుగా నీటుగా మాట్లాడుకుంటారు. నీ ప్రతి ఒక్క మాట బంతిగా రాయిగా ఎట్లా ఇస్తుతారో అట్లా తోటాలు అంటే మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆడబిడ్డలకు కూడా ఆడబిడ్డలు లేకపోతే మానవ మనుగడే లేదు. అవును అది వాస్తవం. మానవ మనుగడ లేదు. అలాంటి మీరు హేళనకు గురి కావద్దనేది నా ఫీల్. నేను అనుకుంటున్నా, ఏమంటారు, నేను అందుకు బాధపడుతున్నా. అదే అదే మీరు ఒక మనిషికి ఒక జీవి నిర్మాణం చేసేటోళ్ళు తల్లి, మీరు ఇట్లా మీరు అవమానాలకు గురి అవ్వడం నాకు నచ్చలే. అందులో భాగంగా లేకపోతే ఆడబిడ్డలకు నాకే, నేను చాలా ప్రేమిస్తా ఆడబిడ్డల్ని. నా తల్లులు లెక్క, నా చెల్లెలు లెక్క, అక్కల లెక్క చూస్తే ప్రతి ఒక్కరిని. ఆడబిడ్డల్ని ప్రేమిస్తారు కాబట్టి ఒక ఆడపిల్ల గురించి ఏదైనా పాట పాడండి. మీకు నేను చాలా కాలంలో ప్రజానాట్య మండలి ఉన్నప్పుడు ఎవరు మా వేరే ఒక అన్న ఉండే. తరువాత నేను అక్కడ విన్న తర్వాత ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన ఇది కూడా ప్రశ్నించేటట్టే ఉంటుంది పాట. ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం పెరిగను నరమేదం, స్వతంత్ర భారతమని సోది చెప్పుడేనా, పుడమి పైన అడుగేయని పసికందుల చెరిచిన నీ నీడన నిందితులను కాపాడుట న్యాయమా, ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం పెరిగెను నరమేదం, చట్టాలు శాసనాలు ఏమి చెయ్యలేవని తీరొక్క సెక్షన్లతో తిరిగి రావచ్చని, కన్న బిడ్డనైన కాల రాసే కామాందులు, మానవ మృగాల వేట రాలెను పసి ప్రాణులు, ఈ ఘోరము చూడలేక తల్లడిల్ల తల్లి ఒడి గొడ్డురాలునైనా బాగుండంటున్నది తల్లి, ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం పెరిగెను నరమేదం, స్వతంత్ర భారతమని సోది చెప్పుడేనా, పుడమి పైన అడుగేయని పసికందుల చెరిచిన నీ నీడన నిందితులను కాపాడుట న్యాయమా. ఇది రాసింది అన్న. ఈ పాట పాడుతుంటుంటే నాకు ఎమోషనల్ వచ్చిందనమాట. ఒక ఆడపిల్ల కూడా ఈ రోజులలో చూస్తుంటే కూడా మనం ఎక్కడికైనా అత్యాచారాలు కానీ, కన్న తండ్రే కన్న కూతురిని కడతీరుస్తుండే ఈ రోజులలో. ఎంత సమాజం ఎట్లుందన్న చూసుకోవాలంటే, ఎంత నీచంగా ఉంది. వాస్తవంగా అనిపిస్తుంటుంది, అబ్బా ఇంత నీచమైన సమాజంలో మనం ఉన్నామా. ఎన్నో జరుగుతున్నాయి. ఒకటి ఎట్లనంటే, ఒక సెలబ్రిటీ ఉంటారన్న, హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా సరే, వాళ్ళది గిత్త ఏదైనా జరిగినా కూడా వైరల్ అవుతాయి, న్యూస్ ఛానల్స్ ముందుకు వస్తాయి. కానీ ఇట్లాంటి అత్యాచారాలు జరిగినప్పుడు చాలా లేట్గా న్యూస్ కానీ ఎక్కడికైనా ప్రచారం అనేది తొందరగా లేటుగా వస్తుంది. ఎందువల్ల? ఇక్కడ ఈ దేశంలో కులం ఉన్నది కాబట్టి. కులమే బలమైన కారణం. ఈ దేశం ఈరోజు ఇట్లా ఉన్నది అంటే ఎంతో టెక్నాలజీ కలిగినటువంటి దేశం ఉన్నది. ఎంత మేరకు బయటికి పోయి ఉన్నారు మనోళ్ళు కులాన్ని పెంచే కాడ, మతాన్ని పెంచే కాడ, మనుషులను చంపే కాడ, వివక్షతను చూపించే కాడ ఈడనే మనోళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు. పోనీ ఈ దేశంలో సగటు మనిషి కడుపు నిండా తిండి తింటుండా అనేటువంటి క్వశ్చన్ చేసుకోవాలి మనకు మనం. ఈ దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి అని అంటే ఎందుకు అత్యాచారాలు జరగబడుతున్నాయి? రద్దులో ఉన్నటువంటి ఉరిశిక్షణ అమలు చేసేటువంటి సత్తా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులంట ఎందుకు నా ఇంటి బిడ్డ కాదు కదా అని చెప్పి పట్టనట్టు ఎట్లా కూర్చుంటారు? అదే పరిస్థితి నీ ఇంటి దాకా వస్తే ఊకుంటావా? అమాయకమైనటువంటి అన్యం పుణ్యం తెలియనటువంటి నలుగురు బిడ్డల్ని తీసుకుని పోయి తెల్లారి గట్ల 3 గంటలకు ఎన్కౌంటర్ చేసిరు. ఏ లెక్కతో చేసి, ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ చట్టం తెచ్చి చేసేసారు? దిశ కేసులో ఆ పోరగాళ్ళకి సంబంధమే లేదు. ఏ లెక్కతో ఎన్కౌంటర్ చేసిరు? అసలు దిశను చంపింది ఎవరు? ఆమెను తగిలబెట్టింది ఎవరు? ఎట్లా చూసుకుంటూ పోతే నిజంగానే ఎన్కౌంటర్ చేయాలంటే జైళ్ళలో చాలా మంది బడా బాబుల కొడుకులంతా ఎందుకు అమలు చేయరు? మరి నడిచినప్పుడు ఆ నలుగురే నేరస్తులని మన జనం మొత్తం అన్నారు కదన్నా. నిన్న మొన్న స్టే వచ్చింది, అది అబద్ధం, అది బూటకం అని. అంతేనా? అంటే ఎందుకు చంపబడ్డారు ఆ నలుగురు కూడా అంటే వాళ్ళు బతకలేనటువంటి కుటుంబంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు అనగారినటువంటి కులంలో పుట్టారు కాబట్టి. అదే ఒక అగ్రవర్ణ కొడుకు, అగ్రవర్ణ బిడ్డ అయితే ఆమె అగ్రవర్ణ బిడ్డే కాబట్టి ఇటు అనగారిన బిడ్డలు కాబట్టి ఎన్కౌంటర్ చేయగలిగారు. అదొక ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, ఒక బాపనాయుడు కొడుకో, రెడ్డి అయిన కొడుకో, ఎలుమైన కొడుకో, నాయుడు కొడుకో, ఇంకెవరు కొడుకుని అయితే ఎన్కౌంటర్ చేసేటోళ్ళ సర్జనర్ పోయి? పోనీ ఏ చట్టం ప్రకారం చేసిరు మీరు?
మత గ్రంథాలను తెరిచి శిక్షలు వేస్తారా, భారత రాజ్యాంగాన్ని తెరిచి శిక్షలు వేస్తారా? అంటే క్లారిటీ ఉండాలి జడ్జీలకు కూడా. ప్రభుత్వం కూడా తప్పే చేసింది కదా ఇప్పుడు మీ మాట ప్రకారం. క్లియర్ బ్రదర్. మరి అంతటితోనే దిశ కేసు అనేది కంప్లీట్ అయిపోయిందా? ఏం చేస్తుంది, కాకపోతే రాజ్యం అనుకుంటే ఏమైనా చేస్తుంది. ఇప్పుడు నేను ఈడదాకా వచ్చిన అసొట్ట పోయేలోపు రామనాథ్ సేన్ చంపాలంటే కొట్టి చంపాలా అంతే. నేను పోయే బండి నేను గుద్దినే చేస్తా, ముందర గుద్దినే చేస్తా, యాక్సిడెంట్ అయితే. ఇప్పుడు చావు అనేది ఇప్పుడు మీరు మాట్లాడిరన్నా, వాస్తవంగా నువ్వు ఇంతమందిని ప్రశ్నిస్తావు, ఇంతమందిని చేస్తావు కదా, ఏమన్నా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే ఏమన్నా దాడులు కానీ మీ మీద జరిగినాయా? రెండు మూడు సార్లు దాడులు జరిగింది. బెదిరింపు కాల్స్ అంటే కామన్గా వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత భయ్, అదెంత భయ్, ఏముంది నీది కాడ, మీ అయ్యమ్మ సంపాదించిన ఆస్తి పాస్తు లేదు, ఒంటి మీద కండా లేదు, ఓ పార్టీ లేదు, ఓ జెండా లేదు, ఓ కులం లేదు, మతం లేదు, ఏది లేదనుకుంటా ప్రశ్న అనేటువంటిది నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు, ఏం చేయగలదు? సర్లే అనేది మళ్ళీ మాట్లాడతలే అని పెట్టేస్తుంది. ఏమన్నా పెద్ద పెద్ద వాళ్ళే కాల్ చేశారు నీకు? చేస్తారు అంటే వాళ్ళు ఏమనంటే నా వల్ల వాళ్ళకి ప్రమాదం అనుకున్నప్పుడే వాళ్ళ నుంచి నాకు ఫోన్ వస్తుంది కదా. నా వల్ల ఏ ప్రమాదం లేదనుకున్నప్పుడు నన్ను ఎందుకు పట్టించుకుంటారు? అది వాస్తవం. ఇప్పుడు మనోడు రమేష్ అనేటోడు తప్పు చేస్తున్నాడు నేను మాట్లాడినప్పుడే నాతో ములాఖాత్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాడు. అవునన్నా, లేకపోతే ఎందుకు చేస్తావు? అది వాస్తవం. ఇప్పుడు దాడి కూడా జరిగింది అన్నారు, అంటే ఏ విధంగా జరిగింది? అంటే ఏముంటది, నువ్వు టీఆర్ఎస్ మా పార్టీని అంటావా? ఏం తెలుసు నీకు టీఆర్ఎస్ పార్టీ గురించి? మా సార్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మొన్ననే మా అక్క పెళ్లికి ₹1,00,000 ఇచ్చిండు. ఇస్తే ఇక్కడ మేమేమంటాం, ₹1,00,000 ఇచ్చుడు కాదురా లఫుట్ వాడకావు. నేను ఈ పదం వాడొచ్చు వాడదో తెలియదు నాకు. నేను అంటే పక్క మాస్ ఏరియా రాచకొండలో పుట్టి పెరిగాను. నేనేమంటున్నా, ₹1,00,000 ఇచ్చినని మాట్లాడు కాదురా లఫుట్. నువ్వు ఆ ₹1,00,000 ఇచ్చి 10 లక్షల కట్నాన్ని ప్రేరేపిస్తున్నాడు మీ సారు. ఈ ₹1,00,000 రద్దు ఈ ₹1,00,000 ఇచ్చుడు కాదు, ఈ కట్నం రద్దు చేయమని ఆడపిల్లలు అన్నటువంటి తల్లులు స్వేచ్ఛగా కాలు మొక్తారు. ఈ పరిపాలనకు తిరిగి ఉండదు. అప్పుడు నువ్వు 1,00,000 ఇచ్చిన తర్వాత వాడు లక్షల కట్నం ఇవ్వాల్సిందేగా. ఆడపిల్ల కట్నం అని సర్కారు 1,00,000 ఇచ్చిన తర్వాత కట్నం ఖచ్చితంగా కోరుకుంటారు కదా. ఇంకా ఎక్కువ కోరుకుంటారు కదా. దీని ఈ కట్నాన్ని రద్దు చేస్తే ఏదేంది, చేసేటువంటి కెపాసిటీ ప్రభుత్వాలకు లేదా? ఉన్నది కదా. మీ నోట ఒక అద్భుతమైన జానపదం ఏదైనా సరే, బావ మరదల్ల పాట కానీ నీ నుంచి, ఇప్పుడు మంచి హాట్లో ఉన్నారు కాబట్టి అన్న మీరు కొంచెం కూల్గా వెళ్ళిపోదాం, సరేనా? నేను జానపదం సైడ్ చాలా తక్కువ ఉంటానన్న. ఎందుకు అంటే సమాజం ఏమైతుంది, ఎటు పోతున్నది, ఎవరు ఆధిపత్యం కొనసాగుతున్నది, ఎవరు అనసబడుతున్నారు అనే దాని మీద బాగా ఫోకస్ చేస్తుంటా. నిత్యం అది ఆ సరౌండింగ్లోనే తిరుగుతుంటా నేను. జానపదం అది ఎప్పుడు అరుదుగా వింటుంటా. ఇట్నే ఏమైనా మంచి మంచి పాటలు వస్తే వింటుంటా. ఈ మధ్యకాలంలో అన్ని వలగర పాటలు, తిక్క పాటలు వస్తాయి కాబట్టి పెద్దగా పట్టించుకోండి. మా అక్క సునీత అని పాడుతుంటదా, మా ఓన్ సిస్టర్. అదేంది కొంచెమే తెలుసు నాకు కూడా. ఆ పూల తోటల్లో నిలిసిన ఒంటరిగా నాకేమీ మాటిస్తావమ్మా, వదినమ్మా నాకేమీ మాటిస్తావమ్మా, ఎర్రటెడారిలో ఎటు తిరిగినే ఉంది ఎండ తప్ప నీడలేదు, నా ఏమనేది ఎండ తప్ప నీడలేదు. ఇది వాడుతుంటే నాకు కూడా పెద్ద గుర్తులేదు, వాడుతుంటే గుర్తుంది అంతే అన్నా. అన్ని ఆ పాటలు పాడినాక ఇట్లా పాట పాడుతుంటే అన్నా మీరు గమ్మత్తుగా ఉందన్నమాట. మొత్తానికి వింటా ఉంటే వినాలనిపిస్తుంది. నేను పెద్ద ఫోకస్ చేయలేను జానపదం మీద అయితే ఫోకస్ చేయలేదు. మీరు ఇట్లా మాట్లాడడం వల్ల కూడా అన్న చాలా మంది కళాకారులు కూడా బయటకు వస్తారు ఇదే ధైర్యంతో. ఇదే ఇట్లా ఉన్నారనుకో, పాటను మించిన పదవి భూమి మీద లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని అంటే అది ప్రజాసేవ అయి ఉండొచ్చు, పాట అయి ఉండొచ్చు. సుఖరామ్ నరసన్న అంటే మాటలు కూడా ఎట్లున్నాయి అంటే, ఏ దేనికైనా దడిచేది లేదు, దేనికన్నా భయపడేది లేదు. నావే నేనుంటా, నేను ప్రశ్నించే తత్వంలో ఈ రోజు నావే కూడా కాదు, జనం. నాకు పర్సనల్ గర్జీ ఏముంటది, అదే నాకు పర్సనల్ గర్జీ లేదు. ఇప్పుడు నేను పాట రాయాలన్న సమస్య లేదు. ఇప్పుడు చాలా మంది మంచి సబ్జెక్ట్కి వచ్చినాం, గొప్ప గొప్ప కవులు రాయా. ఎంత పెద్ద కవులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పగా పాడేటోళ్ళు అయినా కావచ్చు. సమస్య లేనప్పుడు రాయటానికి నువ్వవడు. క్లియర్ వినరు. సమస్య లేనప్పుడు రాయటానికి నువ్వవడు. నీకు రాత ఎక్కడిది? ఇక్కడ విధ్వంసమే జరగనప్పుడు నూతన విప్లవం ఎట్లా పుడుతుంది? తర్వాత నేను ఇంత రాస్తా, నేను అంత రాస్తా, ఆయన తోపు, ఆయన అట్లా, ఈయన ఇట్లా అని మాట్లాడతారు కదా. ఎంత పెద్ద పాటకాడు రాసి, ఎంత పెద్ద రచయిత రాసినా, ఎంత పెద్ద కవి రాసినా 56 అక్షరాలను దాటిపోయి నువ్వు రాసేది ఏమన్నా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. నువ్వు గొప్ప కవివు కదా,
56 అక్షరాలను దాటిపోయిన ఏమన్నా రాసినావా? లేదు. ఏం రా నీకు బౌండరీ ఉందిడా, ఈ బౌండరీలో తిరగాలి, ఇటు దాటు అటు తిరిగి పెట్టుకుంటావు. కాకపోతే నీవు పోల్చేటువంటి పోలిక అద్భుతంగా అయి ఉండొచ్చు. నేను ఆరాధిస్తారు, ఎంతసేపు ఆరాధిస్తారు? ప్రజల సైడ్ ఉన్నంతసేపే ఆరాధిస్తారు. నువ్వు పాలకుల రాని నడిచిపోతుంటే గాలి కుయ్యి అటువంటి ఆమె వయ్యారప కురుల గురించి రాసినప్పుడు నిన్ను ఆస్థాన కవి అంటారు, భజనగాడు అంటారు కదా, బతుకుదరం కోసం పోయినటువంటి కవి అంటారు కదా. అంటే నేను అంటానంటే స్వేచ్ఛతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాలి, నటించొద్దు, జీవించాలి. బతకడం అంటే బతుకుండడమా? నలుగురికి మన ద్వారా ఏదో రకంగా ఉపయోగపడాలి. ఇంకా మీరు ఇట్లా పాటలు పాడుతుంటారు కదన్నా, అమ్మ నాన్న మన వదిన గిట్ట ఏమన్నా బాధపడిన సందర్భం ఏమన్నా? చాలా సార్లు బాధపడతారు, డైలీ బాధపడతారు. అయ్యో, నిత్యం. అంటే నేను ఎప్పుడు ఇంటికి పోతున్నా అనేటువంటి క్లారిటీ అయితే ఉండదు. కాదన్నా, మరి ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి నువ్వు బయట జనం కోసం పోరాడుతున్నావు, మరి ఇంట్లో వాళ్ళని చూసుకుంటే అయిపోద్ది కదా. నీకెందుకులే, మనకెందుకులే, ఇప్పుడు నేను ఒక్కని ఇట్లా చేస్తున్నా, మనకెందుకులే నీకు ఎప్పుడు అనిపించలేదా? లేదు నాన్న. అంతే. ఎందుకు అనిపించలేదు అంటే మా కుటుంబం అంతా కూడా ఈ విప్లవ నేపథ్యంతో ఉన్నటువంటి కుటుంబం. అందరూ పొద్దుగా లేచి బర్రెపిండి తెచ్చి సాంపి చల్లుకుంటూ మేము రక్తంతో సాంపి చల్లుకున్నాం. ఆ కుటుంబం అంతా కూడా నా కమ్యూనిస్ట్ పార్టీలలో బతికినాం. కాబట్టి నేను కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి నేను కొత్తగా ఏదో రంగు పూసుకోండి ఎట్లా పూసుకుంటా, ఆ తత్వం అయితే పోదు కదా. కమ్యూనిజం అనేది తిరుగుబాటు. అంటే కమ్యూనిస్ట్ అంటేనే విప్లవం అనేది ఏం కాదు. ప్రశ్నించేటాడు ఎవడైనా కమ్యూనిస్ట్, ఎవడైనా విప్లవకారుడు. ఎర్రజెండా కిందనే ఉంటేనే కమ్యూనిస్టు, ఎర్రజెండా కింద ఉంటేనే విప్లవం. ఇదంతా తప్పు. విప్లవం అనగానే ఎర్రజెండా అంటారు, అది తప్పు. కొంద తప్పు అంటారు. అది విప్లవం అంటే ఎర్రజెండా ఏం లేదు. తిరుగుబాటు చేసేటోడు ఎవడైనా కమ్యూనిస్టే. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ఇప్పుడు మాటలతోనే మీరు జనాన్ని చైతన్యపరుస్తారు. చెప్పేది కూడా ఎట్లున్నది అంటే క్లియర్ కట్గా ఉన్నది అనమాట. మీరు చెప్తున్నది ఎట్లనంటే, అక్కడ ఏం తెలియని పర్సన్ కూర్చున్నా కూడా, అక్కడ ఆయనకు అన్యాయం జరిగి ఉన్నా కూడా, నీలాంటి ఒక పర్సన్ ఉంటే మాత్రం కొండంత బలం ఉంటుంది ఆయనకి. నీ మాట అట్లా ఉందన్న, బలం ఇస్తుంది. బలం ఇచ్చేటోళ్ళు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు మీలా ఉంటారు. బలహీనంగా కూర్చునేటోళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రభుత్వం మాదిరిగా ఉంటారు. అంతే కదా. కావచ్చు. నేను ముఖ్యంగా కళాకారులు నేను చాలా మంది ఈ మధ్య కాలంలో బాగా చూసిన, ఒక గాయకుడు పేరు మోసినటువంటి గాయకునెమ్మటి పోయినటువంటి వంత వాడేటువంటి బిడ్డలు. కళాకారులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బతకలేని వాళ్ళబ్బా. బలిసినోడు ఎందుకు బాణీలు ఎందుకు కుడతాయ్యా? బతకలేనోడికి బాణీలు కుడతాయి, అవునా కదా? అవునన్న. అయితే కాస్తో కూస్తో కొంచెం పేరు వచ్చి ఆ గాయకుడు తెల్లంగి వేసుకొని ఒక కార్లో తిరగంగానే వాని ఎన్నుకున్నోనికి కనీసం కిరాయి ఇయ్యాలనేటువంటి సోయి కూడా వానికి ఉండదు. అట్లా చాలా మంది దొంగలను చూశాను. వాని ఎంబడి తిరుగుతాడు, అన్న ఏంది నేను ఈ బస్ స్టాండ్ కాడ ఉన్నా, ఆ బస్ స్టాండ్ కాడ ఉన్నా, అన్న డబ్బులు లేవు, ఛార్జీలు లేవు. అంటే వీడు నువ్వు తిరుగుతున్నటువంటి గాయకుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, నీకు ఏ మేరకు నిన్ను చూసుకుంటాడనేటువంటి సోయి కూడా లేకుండా వంత వాడుకుంటా వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళకు చెప్తున్నాను. నిజంగా మీరు సిగ్గు తెచ్చుకోవాలి. మీ లైఫ్ ఎటుపోతుందో మీకు అర్థం కాకపోతే ఏమి. అవును. నువ్వు 20, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ 20 ఏళ్ళు నా ఎంబడి తిరిగిండి అనుకుందాం. నేను ఏ వేదిక మీద నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు నా ఎంబడి ఎందుకు ఉండాలి? నాకు అర్థం కాదు. అంతే కదా, ఎందుకు ఉండాలి? అవును, ఉండొద్దు. ఏం గడివిగా నీకుంటారా ఎంబడి? రామ్ నరసన్న ఎంబటి పోతే మాకు మైక్ ఇస్తాడు, రామ్ నరసన్న పోతే మమ్మల్ని పాడనిస్తాడు, రామ్ నరసన్న పోతే మాకు రాయడం నేర్పుతాడు, రామ్ నరసన్న కాడికి పోతే మాటలు నేర్పుతాడు అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు నా ఎంబటి ఉండాలి. లేకపోతే ఎందుకు ఉండేది? నేను అప్పుడు ఏమంటారు, నేను సెల్ఫిష్ అయితే కదా. అంతే కదా. కాబట్టి రామ్ నరసే వెరీ క్లియర్గా రాయొచ్చు, రాయనాను పట్టుకొచ్చి కూడా రాపిస్తాను. అర్థమవుతుందన్నా. నేను పాడరాను. నిన్న రీసెంట్గా తమ్ముడు శ్రీకాంత్ అంటోని, ఒక 10 రోజుల క్రితం ఇంకోరు వెంకటేష్ అంటోండి, ఓ సతీష్ అన్న అంటోండి, ఆ తర్వాత ప్రవీణ్ అంటోని, ఒక 700-800 కొత్త గాయకుల్ని, వాళ్ళకి రాయరాదు ఏం రాదు, కొత్త గాయకుల్ని క్యాసెట్లలో వాడించుకోవచ్చు. ఇంకా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలలో అయితే, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలను చెప్పను కానీ, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలలో అసలు కళాకారులు వాళ్ళు బస్సు ఎక్కితే కూడా బస్సు టికెట్ ఎంత చూపియాలి ఆయనకు. ఆ పాటలు పాడే సంఘంలో లీడర్ వాడు అయితే ఉంటాడో, బస్సు టికెట్ గింతెట్టయింది, ఇది కమ్యూనిస్ట్ పార్టీ కదా. అరే బస్సు టికెట్ నీకు చూపి అంటే మేము ఎంత లంగలం అయితే మా మీద ఎంక్వైరీ పెట్టినావు నువ్వు. లంగై నేను నీకాడ ఉన్నటువంటి స్వేచ్ఛ లేనటువంటి జెండా కింద, సారీ జెండా అనడానికి లేదు, స్వేచ్ఛ లేనటువంటి నీ కింద నేనుండి నేనట కమ్యూనిస్ట్ అవుతా. స్వేచ్ఛ అంటేనే కమ్యూనిజం కదా. అది లేనప్పుడు అది నీకాడ నేనుండి కూడా వేస్టే కదా. కమ్యూనిస్ట్ పార్టీ సర్ది కట్టుకొని రావాలి. ఏం సర్ది కట్టుకొని వస్తాం భయ్? నువ్వేమో సంచి నింపుకొని పోతే మేము సర్ది కట్టుకొని రావాలా? ఇది ఎక్కడి కథ? అంటే ఈ కోర నుంచి మన బిడ్డలు మారాలి.
రెండోటి కళాకారులు అనేటోడు ఎవరికి అమ్ముడు పోకుండా, ఎవరికి లొంగకుండా, ఎవరిని బ్లాక్మెయిల్ చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఆగం చేయకుండా డబ్బులు సంపాదించేటువంటి పనులు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు చాలా అవసరం. అవునన్న, డబ్బు చాలా అవసరం. డబ్బు నాకు కూడా కావాలి. నాకు 3 పిల్లలు, వాళ్ళు చదవాలి, వాళ్ళ పెళ్లి చేయాలి, డబ్బు నాకు కూడా కావాలి. అట్లా అని చెప్పి ఏ రాజకీయ నాయకునికి ఏ పిగుడు కానీ పాట రాసేలేదు లేదు, రాయను. వాడు ఇంకోడని వచ్చి చెప్పినా రాయా. ఎందుకు రాయా? మరి ఎట్లా 3 పిల్లలు ఎట్లా చేస్తాం అనేటువంటి సందేహం నీకు రావచ్చు, ప్రజలకు కూడా వస్తుంది చూసినాక. కాబట్టి నేనేమంటున్నాను, నువ్వు నిటారుగా నిలబడ్డ తర్వాత, నువ్వు నిటారుగా నిలబడి జనం కోసమే పనిచేస్తున్నటువంటి నీతిగల్ల పాటగానివైతే, నీతిగల్ల పాటగానివి నువ్వైతే నెనరుగల్ల ప్రజలే నిన్ను సాదుకుంటారు. అది ఏ రకంగానైనా కావచ్చు. రావణాడు బతున్నాడు కదా, నేను బతున్నా కదా. అంటే నేనేమంటున్నా, ఇవాళ రామనరసయ్య 100 రూపాయలు పెట్రోల్ కడుక్కొని వచ్చే రామనరసయ్య నా అంతలా నేను ఎక్కి రాగలుగుతున్నాను ఈరోజు. ఎవడన్నా 100 రూపాయలు కొడితే పెట్రోల్ పోసుకొని పోయేది నేను ప్రోగ్రామ్కు. ఇవాళ ఎవరికి ఫోన్ చేయకుండా నా అంతలా నేను పోగలుగుతున్నా. బస్సు ఎక్కి, ఆటో ఎక్కి ఏదో రకంగా పోగలుగుతున్నా. లేకపోతే నా ఫ్రెండ్ కూడా అంటే 1 కార్ ఎక్కి ఏదో రకంగా పోగలుగుతున్నా. అంటే దినదినం అప్డేట్ కాదు. మేము పాట పాడుతున్నాం ఇంతే, అది కాదు. పైసలు మీకు కూడా ఉండాలి. నువ్వు అన్ని రకాలటువంటి స్వేచ్ఛను అనుభవించాలి. పాట పాడుతానికి పుట్టిన మేము పాట పాడుకుంటే అదంతా లేదు, అనుభవించు. కాకపోతే నీ పాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టడానికి వీల్లేదు. నువ్వు అమ్ముడు పోతున్నావు అంటే మీ అమ్మ గర్భాన్ని పక్కోనికి ఇస్తున్నట్టే లెక్క. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఈ తను నువ్వు అనుకున్నా నా పుట్టుకకి నేను కారణం కాదు. ఇప్పుడు వాస్తవంగా మీరు అనడం కూడా చాలా బాగుంది. ఇప్పుడు పాటకు అమ్ముడు పోతురని అన్నారు కదా, మనం ఆ పాటను అమ్ముతేనే కదా మనకు డబ్బు కానీ లేకపోతే మనకి ఏదైనా వచ్చేది. పాట అమ్మాలి అంటే మన ఆస్తి అయి ఉండాలి, మనం తీసిన పంట అయి ఉండాలి. పాట నీ ఆస్తా లేకపోతే నీ పంట అని అయ్యమ్మ సంపాదించినటువంటి జాగిరి అదేమన్నా. ఎట్లా అమ్ముతావు నువ్వు? ఎక్కడో సమస్య ఉంటే దాన్ని నువ్వు ఓన్ చేసుకొని రాస్తావు. సమస్య పుట్టకపోతే పాటే లేదని చెప్పి నువ్వు ఎట్లా అమ్ముతావు దాన్ని? అది ప్రజలయ్యా, ప్రజలు మనం అనుకుంటున్నాం. మన బయట కళాకారులు కొంతమంది అట్లా లేరు కదా. అనుకోని వాళ్ళకే చెప్తున్నా, పాట అమ్మతో సమానం, దాన్ని అమ్మడానికి కుదరదు అంటున్నా. ఇది దీనికోసం నేను అడిగింది. పాట అమ్మతో సమానం, దాన్ని అమ్మడానికి కుదరదు. వాళ్ళు అమ్ముతున్నాం అంటే మీరు బొమ్మ అనుకున్నట్టు లెక్క. అమ్మ అనుకున్నాడు అమ్మలేడు, బొమ్మ అనుకున్నాడు అమ్మగలుగుతాడు. క్లియర్ అంతే. కేల్కతం దుకాణం. మీ నోట ఒక పల్లె పాట మంచిది. ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి, ఇన్నాళ్ళు ఎట్లున్నానే నిన్ను మరిసి. ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి, ఇన్నాళ్ళు ఎట్లున్నానే నిన్ను మరిసి. ఓ నా పల్లె తల్లి, నన్ను కన్న తల్లి, ఎన్నేళ్ళకైనా వస్తాం, నీలోనే కలిసిపోతాం. ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి, ఇన్నాళ్ళు ఎట్లున్నానే నిన్ను మరిసి. ఆ కొండ కోనల్లో వాగు వంకల నడుమా, పచ్చని పైరు చూడు, పక్షుల బారు చూడు, ఉందిరా సెలయేరు పక్కన మా పల్లెటూరు. ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి, ఇన్నాళ్ళు ఎట్లున్నానే నిన్ను మరిసి. ఇది బాగా వాడేది ప్రజానాట్య మండలి. నేను ఫస్ట్ ప్రజానాట్య మండలిలో పనిచేసిన, సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలిలో పనిచేసిన. అంటే నేను అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే కులమే కారణమైంది. అక్కడ కూడా అంతే. నేను ఎస్సీ మాదిగా, నేను ఒక మాల బిడ్డని చేసుకున్నాను. ఏం రామనాథ మా మాలలో పిల్లని చేసుకునేంత మొగోని వాను. అరే అమ్మ, స్త్రీని చేసుకుంటే మొగోడు కావాలి కానీ మాలలో పిల్ల మాదిగలో పిల్ల ఏంది నాకు అర్థం కాదు. బాబరోడి పిల్ల అయితే భరివత్రుడి పిల్ల, ఎవరి పిల్ల అయితే? స్త్రీ పురుషుడు కావాలి పెళ్లి జరగాలంటే, అలా కదా. మీది లవ్ మ్యారేజ్ అన్నా? ఏం రామనాథ మాలలో పిల్లని చేసుకునేంత మొగోని అంటారు. అమ్మ మాలలో పిల్ల మాదిగల పిల్ల అంటే ఆడబిడ్డే. నేను ఒక స్త్రీని మనవాడాలి కదా, కులాన్ని కాదు కదా. ఆ తర్వాత కులమే లేదే అని చెప్పేటువంటి కమ్యూనిజంలో కులం ఉన్నప్పుడు, కులమే లేదనేటువంటి చెప్పేటువంటి కమ్యూనిజం, ఆ కమ్యూనిజాన్ని కొనసాగిస్తున్నాం అనేటువంటి కమ్యూనిస్టులలో కులం ఉన్నది. నేను ఇక్కడ ఉండొద్దు, ఇది స్వేచ్ఛతో కూడుకున్నటువంటి వేదిక కాదు అని చెప్పి బయటకు వచ్చాను. అక్కడి నుంచి కూడా బయటకు వచ్చారు అనమాట. ఎక్కడ మీకు నచ్చకుండా ఉండి? లేదు, నేను ఒక్క ప్రజానాట్య మండలిని పనిచేసిన, అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకెక్కడ పోవాల్సినటువంటి అవసరం రాలే. పోడుగుడిగా అంతే. పోడు ఎందుకు అంటే కమ్యూనిజం అంటే స్వేచ్ఛ, కమ్యూనిజం అంటే అంతరాలు లేనిది. ప్రపంచంలో దాన్ని మించినటువంటి నీతి పుట్టదు గుడిగా. అల్టిమేట్ కమ్యూనిజం.
కమ్యూనిజానికి కులం లేదు, మతం లేదు. కానీ కమ్యూనిస్టులకు కులం ఉన్నది, మతం ఉన్నది. మతం ఉన్నదా? కమ్యూనిస్టులు కాంట్రాక్టర్లు అయ్యారు కాబట్టి కష్టజీవులకు దూరం అయ్యారు. అవును. ఇలా రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏందో చూస్తున్నాగా. ఉమ్. కమ్యూనిస్టులు లాగుంటే ఎర్ర జెండా అజరామరంగా ఎగిరేది. అంటే ఎర్ర జెండాకి ఏం కాదు, ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ఎర్ర జెండా లాగా ఉంటుంది. అట్లనే అంటారు. ఇప్పుడు పార్టీల పరంగా మీరు పూరాని అన్నారు కదన్న, ఇప్పుడు ఎర్ర జెండా అని అన్నారు. మీరు ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ మీరు బాగా పాడిన పాట, నేను నా ఉద్యోగంలో ఉన్నప్పుడు జనాలను చైతన్యపరిచిన పాట? లేదు ఏంది అది, దేవరకొండ సిపిఐ రాష్ట్రం సభలు జరుగుతున్నాయి. రాష్ట్రం అంటే మా ఇంట్లో చెప్పకుండా దింకపోయేది, నేను పాటలు పాడతాను. అదే నాకు అదో పిచ్చి. ఆ టైంలో నక్సలైట్లు అంటారు కల్లూరలో ఉన్నారు మన ప్రాంతంలో. ఈ పాటలు నేర్చుకొని ఏ టైంలో వీడు నక్సలైట్లకు పోతాడు. అప్పటికే సావులు చూసి ఉన్నాయి ఇల్లు, మా ఇల్లు. పొద్దు తెల్లారితే ఎప్పుడు శవాలు ఇంటికి వస్తాయో ఊర్లకు అనేటువంటి నేచర్తో బతున్నటువంటి విలేజ్ మాది. అలాంటి విలేజ్లో నేను పుట్టిన కాబట్టి వీడు పాటలు నేర్చుకొని పుసుకున్న నక్సలైట్ అవుతాడా, అడిగి పోతాడా, తుపాకి పట్టుకుంటాడా, నా కొడుకుకు నేనే తలగోరు పెట్టవలసి వస్తుందా ఏమైనటువంటి భయంతో ఉండేది మా నాయన. అట్లా నేను చెప్పకుండా పోయేది, ఆయన నన్ను పట్టుకుంటేందుకు వచ్చేది, చెప్పకుండా పోయేది ఆయన పట్టుకుంటేందుకు వచ్చేది. దేవరకొండలో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆ వేదిక మీద నేనున్నా, వేదిక మీద ఉండి ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, కమ్యూనిస్టు వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ, రక్తంతోటి చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి జీవితాలతో ఆటలు ఆడిన యాజమానులను ఎదురొడ్డిన వాళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, సంకన కంచం చేతుల కంచం సంకన బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుట ఖాయమన్నోళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులో ఆకలి పోరై. ఈ పాట నేను బాగా పాడేది. ఈ పాట పాడుతున్నా ఆడికి సభకు మా నాయన వచ్చిందట. అబ్బా, వేల మంది. అప్పుడు కమ్యూనిస్టుల సభ పెడితే ఆశామాష కాదు. అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా కార్యకర్తలు అన్నట్లు చాలా తక్కువ మంది ఉంటారు. అంత కూలీలే, 500కు 300కు వచ్చేటోళ్ళు. ఇప్పుడు అంతా ఎవరు సభ పెట్టినా, అది అధికార పార్టీ పెట్టని, ప్రతిపక్ష పార్టీ పెట్టని, అది కుల సంఘం కానీ ఏ సంఘం అన్నా కానీ పైసలు ఇస్తూ వచ్చేటోళ్ళు. ఇప్పుడు అంతగా కార్యకర్తలు ఎవడు లేడు, అంత కూలీలే. అడ్డ మీద అడ్డ మీద ఉండేటువంటి బతకలేని బిడ్డలు ఎట్టుంటారు, వీళ్ళు కూడా రాజకీయ నాయకులకు పోయి క్యాడర్ అనుకొని చెప్పుకొని పోయేటోళ్ళు అంతా అడ్డ మీద కూలీలే. అంతే అంటారు. అట్లా కమ్యూనిస్టులకు ఇట్లా కాకుండా ఊర్లలో కమ్యూనిజం అంటే అల్టిమేట్. అది వాళ్ళ కుప్పలు ఉసుక వస్త్రాలనంత జనం వచ్చేది. ఆ జనంలో మా నాయన ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడో మా నాయనతో పాటు వచ్చినటువంటి ఆ బ్రదర్తోని, వీడు ఇన్ని వేల మందిలో మాట్లాడుతుండే, వీడు ఇన్ని వేల మందిలో మాట్లాడారు, వాళ్ళు విజిల్లు కొడుతున్నారు, చప్పట్లు. నా కొడుకు ఏం కాదు రారాబాయనే వచ్చినాడు. అయితే ఆయన వచ్చిపోయిన సంగతి చచ్చిపోయిన తర్వాత చెప్పిండు, మా నాయన చచ్చిపోయిన తర్వాత చెప్పిండు నాకు ఆయన. అరే నీ అమ్మ, అవునా, చాలాసేపు బాధపడండి. పాట ఎటో పట్టుకపోతే అని మరిపిస్తుంది పాట. చాలా చాలా బలమైంది పాట. ఫుల్ లోడ్ చేసినటువంటి AK-47 గన్ను కంటే కూడా ప్రమాదం ఉంది. అంటే నేను అదే ఫీల్ అవుతా. ఎందుకంటే పాటని గొప్పగా ఫీల్ అవుతా, పాటనే బాధగా ఫీల్ అవుతా, రెండు రకంగా అవుతా. ఎందుకు అవుతానంటే పాట ప్రపంచానికి పరిచయం చేసింది, నీతిగా ఎట్లా బతకాలనో చెప్పింది, ఎవరితో ఏం మాట్లాడాలనో చెప్పింది. అదే పాట ఇలా నా భార్య పిల్లల ప్రేమకు దూరం చేస్తున్నది. అదే పాట నేను వాడుతున్నటువంటి పాట కారణంగా నేను బెదిరింపులకు గురవుతున్నా, దాడులకు గురవుతున్నా, అవమానాలకు గురవుతున్నా, ఆకలికి దగ్గర అవుతున్నా, అనేక సమస్యలు. ఎందుకంటే ప్లస్ మైనస్ రెండు ఉంటుంది ఏ వేదికకైనా. నాకు ప్లస్ ఏందనంటే రామనరసయ్య నీతిగా బతుకుతున్నటువంటి ఒక పేరు. ఇంకా కొంచెం లోతుగా పర్సనల్గా ఆలోచిస్తే కనీసం భార్య పిల్లల కాడ టైంకి ఉండలేకపోతున్నాను నేను ఫీల్ అయ్యేది. ప్లస్ మైనస్ కదన్నా.
నా పిల్లలు ఎట్లా పెరిగిరో చూడలేదంటే ఎంత విచిత్రం. నాకు అదే బాధ అనిపిస్తుంది. అంటే మీరు ఇంత విధంగా రాత్రి నా కొడుకు కూడా ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు వస్తావు, చూడండి మా పక్క పంట ఎప్పుడు పండుకుంటావు అంటే ఏం సమాధానం చెప్పను నేనానికి. మామూలు మాట కాదు అది. అంటే నేను వాళ్ళకి ఎంత దూరం అయితే అలా మాట అంటారు. అంటే ఇక్కడ చాలా మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చెప్పిన పాటకు పని ఉండదు అని చెప్పిన. ఎవరైనా చెప్పలేదు నాకు తెలియదు, కానీ అదైతే వాస్తవం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో పాటకు పని ఉండదు అని చెప్పిన. పని ఉండదు అనేటువంటి చెప్పిన సుక్కరావు నర్సని అదే పనినే పాటగా చేసుకొని తిరుగుతున్నాడు ఇవాళ. ఎందుకు తిరుగుతున్నా నేను అంటే, విధ్వంసం అనేది లేనప్పుడు నూతన నిర్మాణం, కొత్త విప్లవం ఏది పుట్టదు. ఇక్కడ విధ్వంసం ఉన్నది కాబట్టి చేస్తాని చెయ్యనోడు కావచ్చు, ఇది వాస్తవం అని చెప్పి అవాస్తవం అనేటువంటి వేదిక మీద నిలబడ్డోడు కావచ్చు, ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నాడు కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైనా కావచ్చు, కులం మతం ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు మళ్ళీ పాట పుట్టుకొస్తుంది. కేవలం నీతి గల్ల పాటలు మాత్రమే పుట్టుకొస్తాయి. తెలంగాణలో పాటకాలకు పని లేదు. అందుకోసమే జానపదాలు ఒలకర పదాలుగా పుట్టుకొస్తాయి, బతకడం కోసం. అంతే, వాళ్ళ తప్పు కూడా ఏం కాదు. నిజం, అది కూడా వాస్తవం కదన్నా. బతకడం కోసం, బతకడం కోసమని మనం పాటని, సింపుల్ లాజిక్. వాళ్ళన్న పాట రాస్తారు, కానీ ప్రాణం కంటే విలువైనటువంటి మానం కూడా ఇవాళ అంగట్లో దొరుకుతున్నదయ్యా బతకలేక. ఎంత విచిత్రమైనటువంటిది కల్చర్లో బతుకుతున్నాం. అవస్థలతో కూడుకున్నట్టు వ్యవస్థలో సంసారం చేస్తున్నది భారతదేశ ప్రజానీకం. విచిత్రం కదా. విచిత్రమే అన్న. ఇవాళ నేనేమంటా, ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో రాముడు దేవుడు అని అంటారు కదా. అవును, రాముడు దేవుడు అని అంటారు. ఈ దేశంలో ప్రాణం కంటే మానం విలువైందని అంటారు. ఎందుకంటే మన కల్చర్ అది, మన సాంప్రదాయం, మన పట్టింపులు, అదంతా అంటుంటారు. దాంట్లో భాగంగానే ప్రాణం కంటే విలువైనటువంటి మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టి, సీతమ్మ మా తల్లి, సుక్కరావు నరసే తల్లి, మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి మా నాయనని దేవుడు అని ఎట్లా నేను? మా అమ్మ సీతమ్మ, మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టిండు మా నాయన రామయ్య. మరి ఆయన రామయ్య అనాలన్నా రాక్షసుడు అన్నారు, ఏమనాలి నేను? అలాంటి దేశంలో బతున్నాం మనం. ద సేమ్ టైం ఏంటంటే, ఇప్పుడు రామనాసురుడు ఉన్నాడు, సీతమ్మ తల్లిని మా అమ్మని ఎత్తుకొని పోయిండు. మా అమ్మని ఎత్తుకొని పోవడం నేను తప్పేం కాదంట. ఎందుకు కాదంట? నిజంగానే ఇప్పుడు రమేష్ వాళ్ళ చెల్లె ఉన్నది, వాళ్ళ చెల్లె చెయ్యిని ఇంకోడోడో మదిగాడో లేకపోతే శ్రీకాంత్ గాడో ఎవడోడు పట్టుకున్నాడు. రామనరసి ఏం చేస్తాడు అప్పుడు ఎదురుగుంటే? వాళ్ళ ఈపులన్నీ ఆస్తాడు, కొడతాడా? మరి శూర్పణఖ ముక్కు చెవులకు వచ్చినప్పుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోవడం తప్ప రైటా? రైటే కదా. ఇప్పుడు మీరు చెప్పే సింపుల్ లాజిక్. నాకు పెద్ద పురాణాలు తెలియదు, ఈ చదువు రాదు, పురాణాలు తెలియదు నాకు. నేను సింపుల్ గా కళ్ళముగా ఏం కనబడుతుంది గది చెప్తా. ఇప్పుడు రమేష్ వాళ్ళ చెల్లె కావచ్చు, రామనరసే చెల్లె కావచ్చు, ఎవరి చెల్లె అయినా చెల్లె. ఇప్పుడు నా చెల్లె చెయ్యిని వేరే వాడు పట్టుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రతిఘటిగాను. ఏం చేస్తున్నారు అని చెప్పి కొట్టి మాట్లాడతాం. అలాంటిది రావణాసురుని చెల్లెని శూర్పణఖకు ముక్కు చెవులు కోస్తే ఆయన ఏమనద్దంటే ఎట్లా భయ్? నిజం మాట్లాడినందుకు రాక్షసుని చేస్తారా? క్లియర్గా అర్థమవుతుంది కదా. నిజం మాట్లాడితే రాక్షసుడు అవుతాడు, తీవ్రవాద అవుతాడు, టెర్రరిస్ట్ అవుతాడు, నక్సలైట్ అవుతాడు, ఆఖరికి బూటకప్ ఎన్కౌంటర్ అనేటువంటి ఎన్కౌంటర్లో చంపివేయబడతాడు, యాక్సిడెంట్లో చంపివేయబడతాడు, మొత్తం మీద రాక్షసుడు అవుతాడు. అసలు నిజమైనటువంటి రాక్షసుడు ఎవరో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీశ్రీ గారు కానీ, కళ్యకూరి గారు కానీ, ఇప్పుడు ఎట్లనంటే వాళ్ళు ఎటుగాని చావు చచ్చిపోయారు కదా. అంటే మనం చూసుకుంటే వాళ్ళు ఎంత పెద్ద కావాలో మీకు కూడా తెలుసు. లాస్ట్కి వాళ్ళు ఇట్లనే ప్రశ్నించారు, వాళ్ళు ఇట్లనే చేసారు కదా. వాళ్ళు చివరికి వచ్చేసరికి ఏమైపోయారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే పెద్దనా, కళ్యకూరి గారు కావచ్చు, శ్రీశ్రీ గారు కావచ్చు, తర్వాత ఎర్ర ఊపాలన్న కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే ఈ రాజ్యంలో ప్రశ్న అనేటువంటి తత్వాన్ని మనం మెడకేసుకుంటామో, ఈ రాజ్యం నీకు తెలియకుండానే నిన్ను తాగుబోతం చేస్తుంది. ఈ రాజ్యం నీకు తెలియకుండానే నిన్ను నీ చుట్టూన్నటువంటి ప్రజలే, ఏ రమేష్ మంచి తాగుబోతే, రమేష్ కాడికి పోతే ఆడు ఇంత అన్నం తీసుకుంటాడు, మందు తీసుకొని వస్తాడు. రమేష్ కాడు వస్తే ఆడు ఏదో నీళ్లు తీసుకుంటాడు, సిగరెట్ తీసుకొని వస్తాడు. అంటే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతుంటాయి. ఆ దాడులకు మనకున్నటువంటి నేపథ్యానికి మనం ఆల్రెడీ దానికి అడాప్ట్ అయిపోతాం. సూపర్. కళ్యకూరి అన్న అట్లనే చనిపోయింది. శ్రీశ్రీ అన్న మంచి మద్యం సేవించేవాడట, ఆయన స్మోకర్ అట. అంటే ఇట్లా అంటుంటే విన్నాం మన వాళ్ళ చూసిన వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు రామనరసింహ కూడా అంటారు, ఏ రామనరసింహ బాగా తాగుతాడు. రామనరసింహ బాగా తాగితే సాహిత్యం వేడికెళ్ళి ఉట్టుకొస్తుంది. కళ్యకూరి బాగా తాగితే
ఇవాళ సుక్కరామ నరసయ్య చూడనటువంటి కలేకూరి గురించి రమేష్ ఇట్లా మాట్లాడుతుండు, సుక్కరామ నరసయ్య ఇట్లా మాట్లాడుతుండు. ఎందుకు కలేకూరి తాగుబోతే అయినప్పుడు ఆయన వర్ధంతులు జయంతులు చేస్తున్నారు, ఎందుకు శ్రీశ్రీ వర్ధంతులు జయంతులు చేస్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే అన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెలుగులోకి రాలేదు, వాళ్ళు చనిపోయినాక వెలుగులోకి వచ్చారు అంటే కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెలుగులోకి రాకపోవడానికి బలమైన కారణం ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ఆ రోజు లేదు కాబట్టి. అవును. ఇంకోటి అప్పుడు ఆర్థికం చాలా పెద్ద సమస్య కాబట్టి. ఇప్పుడు ఏంది పైసలు నువ్వు అడిగితే తమ్మి నాకు 10,000 కావాలంటే ఇవ్వవా? ఎందుకేనన్నా అంటే ఇంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసినాం అనమాట. అప్పుడు 10,000 అంటే కోటి రూపాయలతో లక్ష రూపాయలతో సమానం. అవును. అంటే రాజ్యం నువ్వు ఎప్పుడైతే నలుగురికి పరిచయం అయిన తర్వాత నిన్ను నానా రకాల ముద్రలు వేస్తుంది. అవును. తాగుబోతంటది, తిరుగుబోతంటది, 100 రకాల ముచ్చట్లు చెప్తుంది. అనవసరంగా ఈ గాయకుల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, బట్టగాల్చి మీదేసేటువంటి ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు, జర సిగ్గి శరం లజ్జం మానం మర్యాదంతో నోరు జారకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పలు నాన్న. అవును. నీకేం తెలియకుండా కైలాకూరు తాగుతాను ఎట్లా అంటావు, శ్రీశ్రీ తాగుతాను ఎట్లా అంటావు? అంతే కదండి. ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఆ రోజు అట్లా సరే నువ్వు తాగుతాన్నప్పుడు ఆయన వర్ధంతులు ఏమని ఓడనడు. ఆ తాగుతానటువంటి సాహిత్యం నువ్వెందుకు తీసుకున్నావు? ఏ లెక్కతో తీసుకున్నావు? నువ్వు తీసుకోవద్దు కదా. అలాంటప్పుడు నువ్వు ఎట్లా అంటావు ఆయన దూషిస్తందుకు నువ్వెవరు? ఏం గాడినాకరాలు అయ్యని అంటే నిజంగానే అరే వాడు నలుగుట్లా ఉన్నాడు అంటే వాడిని అట్లా వాడు ఇట్లా వాడు ఏం చేస్తుండో చూడరు భయ్. వాడు ఏం చేస్తుండో చూడ కృతజ్ఞ బట్ట కాల్చి మీద వేస్తే ఎట్లా అన్నట్టు ఏమంటారు, ఉన్నదంటే ఊరచ్చి రాదనంటే ఉన్నది. అంటే క్లారిటీగా మనకు తెలిసి మన కళ్ళతో మనం చూసినప్పుడే మాట్లాడాలి. ఎవడు చూసిన శ్రీశ్రీ కలేకూరు తాగుతుంటే 20 రూపాయలన్న తాగుతుంటే 20 రూపాయలన్న జర్ర అయితే చచ్చిపోతున్న దాకా కూడా ఏమనుకుంటున్నావు రా, నేను మాదిగ జాతిలో పుట్టినటువంటి బిడ్డని అమ్ముడు పోతానరా, నేను అమ్ముడు పోతే మా అమ్మని అమ్ముకున్నట్టేరా అని మాట్లాడిండు ఆయన. గది కదా పుట్టుకంటే. ఎందుకు బతుకుతున్నావో తెలియనటువంటి మనుషులు కూడా ప్రజల కోసం బతుకుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? అట్లా మాట్లాడతారు. వాళ్ళు చాలా గొప్పలు, చాలా చాలా గొప్పలు. ఇప్పుడు గద్దారన్న అన్నాడు, గద్దారన్న అంటే పాట అంటే గద్దారన్న. ఆయన 60 ఏళ్ళ జీవితం ఉద్యమమే. ఉద్యమం అంటే గద్దారన్న అంటే ఉద్యమం. ఫైనల్ గా గద్దారన్న ఉద్యరన్న అయింది కాబట్టికనే మాట్లాడుతున్నాం. బతుకున్నాడు. ఇప్పుడు మన కళ్ళ ముంగలు ఉన్నాడు, మనం చూస్తున్నాం, బరాబర్ అంటాం. నేను చూడండి అంటలేను. తుపాకీ ఈడ తీసుకొచ్చి నీకు ప్లైంట్ బ్లాంక్ లో పెడితే కూడా పాట వాడిన గద్దారన్న ఇలా నిర్బంధమే లేదు, తుపాకీ నీ మీద లేదు. నువ్వు ఎందుకు రాజ్యాన్ని ప్రశ్నించేటువంటి వాదాన్ని వదిలిపెట్టుకున్నావు? చచ్చిపోతామని తెలిసిన రోజే తుపాకీ పట్టుకుని అడవిలో ఉన్నావుగా, పాట పాడినావుగా. మరి ఇలా ఏ నిర్బంధం లేదు కదా. నీ బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పాడేటందుకు ఎందుకు చేతనైతే లేదు? నరేంద్ర మోడీ బీజేపీ సభకు పోతుంది చేతనైతుంది, చంద్రబాబు వేదిక మీద పోతుంది చేతనైతుంది, కాంగ్రెస్ పార్టీ వేదిక మీద పోతుంది చేతనైతుంది, కేఏ పాలకాడికి పోతుంది చేతనైతుంది, కేసీఆర్ పాలన అధ్యక్షుడు అంటే అందుకు చేతనైతుంది. దానికి కారణం ఏమంటారన్న? మరి ఏముంటది నాన్న, ఏమంటారు చూడు, సంగవీడికి వచ్చినాక సమృద్ధం ముట్లు అయిందని ఓ సామెత ఉంటుంది తెలంగాణలో. ఆయన ఆల్రెడీ పండుటాకు ఎప్పుడు రాలుతాడో తెలియదు. ఆయనకున్నటువంటి ఉద్యమ నేపథ్యాన్ని, ఆయనకున్నటువంటి పాట అనే ఒక పాటమ్మని, పాటకు నాకు నిజంగా తెలిసి ఆయన తండ్రిగా భావించాలి, దాంట్లో సందేహం లేదు. కానీ తనను తాను మరిచిపోయి జీవిస్తున్నాడు పాపం అన్న. అదే బాధ అనిపిస్తుంది. ఆయన కోపం ఆయన ఏడా మనం ఏడా, బాధ అనిపిస్తుంది అన్న. ఇప్పుడు రాను రాను జానపదం అసలు ఏమవుతుంది? జానపదం రేపు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే బాగా సినిమాలలో వినబడుతుంది జానపదం. జానపదం సినిమాలలో వినబడుతున్నది. కాకపోతే జానపదం జనం పదం అయ్యే ఉండాలనేది నా కోరిక అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. అట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమనంటే నువ్వేదో పాట అయినా కదా, కట్టెలకు అన్నది ఎంత సరళమైన భాషలో, ఎంత జానపదం నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పాల మొగ్గల్ లాంటి నేచర్ ఉంది అందులో. అవునా కదా? నాకు ఎవరు వినిపించారు పాట మొత్తం కూడా ఒక పర్ల చరణమే విన్నా నేను. అరే బాగా వాడు ఎవరు ఇప్పుడు అంటే ఇట్లా సంగతి నీ పేరు చెప్పి నాకు ఇంకో సందేహం, మీ ఇంటి పేరు ఏంటి? భూతమా? భూతం అని భయంకరంగా ఉంది, నువ్వేమే ఇంత అందంగా ఉన్నావు? మా వాళ్ళతో అలా రాగానే మన ఇంటి పేరు భూతం దయ్యమైంది, వీడియో మిత బుద్ధికుండేవారు నాయన అన్న. భూతం అనేది మా ఇంటి పేరు అన్న. అచ్చా. లాస్ట్ గా ఫైనల్ గా అన్న నీ నోట ఒక అద్భుతమైన పాట. ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో,
డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో మండే నిప్పుల కొలిమి పాటమ్మా మండే నిప్పుల కొలిమి పాటమ్మా తిరుగుబాటే నీ ఇల్లు మాయమ్మ ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో ఏ డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో సబ్బండ వర్గాల కండగా నేను సాగుతా బతుకంత పాటగా శ్రమజీవి చెమటలో రాగమై నేను దోపిడి గుండెల్లో తూటనై ఆత్మగౌరవ పోరు పాటనై ఆత్మగౌరవ పోరు పాటనై నేను కొట్లాడుతా కోటి గొంతులై ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో అరే డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో రాజుకున్న నిప్పు రవ్వనై నేను కదులుతున్న కళాకారుడై త్యాగధనుల ఆశయాలకై నేను రణములు రాగాల మాలనై ప్రశ్నల కొడవళ్ళ మూటనై ప్రశ్నల కొడవళ్ళ మూటనై పల్లె పల్లెకు తిరిగొస్త పాటనై ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో అరే డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో నాకున్న ధైర్యమే పాటమ్మా అయ్యో నాకున్న ధైర్యమే పాటమ్మా అయ్యో నిన్నొదిలినే బతకలేనమ్మా ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో అరే డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో. అన్న కళ్ళగట్టినట్టు చూపించినవి సూపర్ అసలు. లాస్ట్గా అన్న అమరవీరుల గురించి మన పాట పాడతావా? పాడదాం, ఎందుకు కూడా పాడన్న. మన అమరవీరులకు మందారమాలలల్లి పంపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలను తెలపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలను తెలపరే నల్లగొండ జిల్లరా ఆహా నల్లగొండ జిల్లరా అది ఎర్ర ఎర్రని మల్లెరా చెప్పితే తీరిపోని త్యాగాల చరితున్న జిల్లరన్నా మన అమరవీరులకు మందారమాలలల్లి పంపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలను తెలపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలను తెలపరే నల్లగొండ జిల్లన ఓరన్న రాచకొండ అడవినా రాడికల్లి వీరులు నడిపిన ఉద్యమాలను తెలవరో మన అమరవీరులకు మందారమాలలల్లి పంపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలను తెలపరే ప్రజల పాటలు పాడినా ఆహా ప్రజల పాటలు పాడినా గొంతులకు చెయ్యెత్తి దండాలురో ఉద్యమ పాటలల్లా అన్నలు నేల కొరిగిన వాళ్ళురో మన అమరవీరులకు మందారమాలలల్లి పంపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలను తెలపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలను తెలపరే. సూపర్ అన్న, అద్భుతంగా ఉంది పాట.